హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈ రోజు వీడియోలో నేను చూపించే రెసిపీ దోసకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ దోసకాయ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారన్నమాట. అంత బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా దోసకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. స్టార్ట్ చేసే ముందు అనుష రామ్ చెరుకూరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా నేను ఇక్కడ 2 చిన్న దోసకాయలు తీసుకున్నానండి. పైన స్కిన్ తీసేసుకోవాలన్నమాట. ఇవి కట్ చేసుకునేటప్పుడు గింజలు చేదుగా ఉన్నాయో లేదో చూసుకోవాలండి. ఒకవేళ గింజలు చేదుగా ఉంటే తీసేసుకోవాలన్నమాట. చేదు లేకపోతే గింజలతో సహా వేసుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. వీటిని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ధనియాలు ఫ్రై అయిన తర్వాత కారంకి సరిపడా పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ పచ్చిమిర్చిని 20 వరకు తీసుకున్నానండి. రోటి పచ్చళ్ళకి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందన్నమాట. తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి టమాటాను సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఈ విధంగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీలో లేదా రోట్లో వేసుకుని దంచుకోవాలండి. నేనైతే రోట్లో చేస్తున్నానండి. చూసారు కదండి, ఈ విధంగా దంచుకోవాలన్నమాట. ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 6 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని దంచుకోవాలన్నమాట. ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలన్నమాట. అన్నీ వేసుకోకూడదండి, కొన్ని దోసకాయ ముక్కలను పక్కన పెట్టుకోండి. మిక్సీలో చేసుకునే వాళ్ళు కూడా సేమ్ ఇలానే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని మెత్తగా దంచుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా మెత్తగా దంచుకోవాలన్నమాట. ఇలా దంచుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా వేయడం వల్ల మనం తినేటప్పుడు దోసకాయ ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయింది లేదో చెక్ చేసుకోవాలన్నమాట. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సేమ్ అదే ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. నూనె వేడైన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో 3 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 3 ఎండుమిర్చిని ముక్కలుగా చేసి వేసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పోపు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకుని కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పచ్చళ్ళలో వేసి కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ రోటి పచ్చడి రెడీ అయింది. ఇప్పుడు పోపు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటూనండి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాం కదండి. ఈ దోసకాయ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే అదిరిపోతుందన్నమాట. ఈ దోసకాయ పచ్చడి రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.